ఎక్కడికి పోయినా షెల్ల బట్టలు కప్పి పారంగా అరుచుకుంటుర్రు. పెద్ద మనుషులంతా ఎదురుబడి సలాం చేస్తుర్రు. ఇక మనోళ్ళు జేజేలు కూడా గట్టినే కొడుతుర్రు. ఇంతకు ఏంది ముచ్చట అని అంటారా? ఇంకేంటిది, మన పెద్ద సార్ బయటి దేశాలు తిరుగుతున్న ముచ్చటనే. తొలుత ఇండోనేషియా, అటెంక ఆస్ట్రేలియా, ఇక ఇప్పుడు న్యూజిలాండ్ పోయిండు సారు. మరి ఇక అక్కడేం నడిచిందో చూడాలి కదా, పంట చూద్దాం. బ్యాటు బాల్ అయినా ఫుట్బాల్ అయినా ఆటలకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా దేశం. గాలెక్కన దునియా దేశాలతోని గట్టిగా పోటీ పడి ఆడుతుంటారు. మరి అసొంటి ఆస్ట్రేలియా దేశానికి పోయిన మన మోదీ సారు ఆటలు చూడకుండా ఎట్లొస్తాడు? అందుకే బేస్తారం శుక్రవారం పెట్టుబడుల మీటింగ్లో ఒడిచినాక ఆస్ట్రేలియా పెద్ద సారు ఆల్బనీస్తోని కలిసి స్టేడియంకు పోయిండు. పొలగాన్లు చెండాట ఆడుతుంటే చూసి మురిసిపోయిండు. రెండు దేశాలు ఆటలలో ఇంత ఎలుగులు కావాలన్నట్టు మాట్లాడిండు. 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है और जैसा मेरे मित्र ने बताया, हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं। 2032 में ब्रिस्बेन ओलंपिक्स होस्ट करेगा। इन ग्लोबल इवेंट्स को आयोजित करने के लिए కాదన్నట్టు 2036లో ఒలింపిక్స్ ఆటలను భారతదేశంలోనే పెట్టాలని చూస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక ఆటల ముచ్చట అట్లుంటే పెట్టుబడుల మీటింగులు కూడా మంచిగానే నడిచినాయి. మొత్తం 18 దశగతులు చేసుకున్నారట. అన్నట్టు ఆఖరికి పోత ఆస్ట్రేలియా దేశంలో ఉంటున్న మనోళ్ళతో కూడా ముచ్చట్లు జోరుగా పెట్టిండు సారు. చూడండి ఏమన్నాడో. जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं, क्योंकि हमारी प्रेरणा है ग्रो मोर अचीव मोर, ग्रो मोर ग्रो मोर। రెండు దేశాల నడుమ దోస్తాన్ని ఇంకింత గట్టిగా కావాలి. ఆస్ట్రేలియాలో ఉన్న మనోళ్ళు మంచిగా పని చేసుకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు పెద్ద సారు. ఇక అటు వెనక అందరికి పోయొస్తాయని చెప్పి గాలి మోటార్ ఎక్కి న్యూజిలాండ్ దేశం పోయిండు ప్రధానమంత్రి. అక్కడ కూడా 2 దినాలు లాగాతారున్నాయట మీటింగులు. ఏమైనా మోదీ సారు మన దేశంలో మీటింగ్ అయినా బయట దేశంలో మీటింగ్ అయినా ఎక్కడైనా హల్చల్ గట్టిగా ఉంటుంది అనుకుంటారు పబ్లిక్.